టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రామాణికమైనటువంటి అంశం, దాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రతి బూత్లోనూ చేస్తూ ఉంది. మీరు ఓట్ల దొంగిలింపు కార్యక్రమానికి తెలంగాణలో పాటుపడతానంటే ఇక్కడ అయ్యేది లేదు. మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం. మీరు ఎక్కడొచ్చి ఏదో చేస్తానంటే అయ్యేది లేదు. ఇవాళ దేశం ఏ రకంగా ముందుకు పోతుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. సిబిఐని, ఈడీని, ఎలక్షన్ కమిషన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని మీ అనుబంధ సంస్థలాగా వాటిని వాడుకుంటా ఉన్నారు. ఆన్ రికార్డ్ ఈడీ జరిపిన దాడుల్లో 96.7 సబ్జెక్టు కరెక్షన్ శాతం అపోజిషన్ పార్టీల మీద జరిగింది. ఆపోజిషన్ నాయకులు మీరు దారి తెచ్చుకోవడానికి ఈడీకి ప్రయోగిస్తూ ఉన్నారు, సిబిఐని ప్రయోగిస్తూ ఉన్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ చేతులు కట్టేసి మీ ఆధీనంలో తీసుకొని మీనాక్షి నటరాజన్ విషయంలో స్పష్టమైంది ఎంత యథేచ్ఛగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారో, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ ఉన్నారో. అరే, జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తే, ఒక అధికారం ఉన్నటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు మా రాష్ట్రంలో పర్యటిస్తే మాకేమైనా తాయిలాలు ఇస్తారేమని, కనీసం విభజన చట్టంలో హామీలైనా పూరిస్తారేమోనని, తెలంగాణకు రావాల్సిన కొన్ని వేల కోట్ల బాకీలు ఏమైనా తీరుస్తారేమని, ఒక మంచి సందేశం ఇస్తారేమని తెలంగాణ ప్రజలు ఆశించారు. ఏం చేశారు? మీరు విషబీజం వేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్ర పార్టీకి ప్రజల శ్రేయస్సు పట్టదు, పేదవాని గోడు పట్టదు. ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి మరో ఎలక్షన్ కోసం తాపత్రయం తప్ప, ఏదో ఒక రకంగా పర్మనెంట్గా అధికారులు ఉండాలనే తపన. మంచి మంచి చక్రవర్తులే భూగర్భంలో కలిసిపోయినటువంటి దేశం మనది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పటికి ఓటుతో తీర్పిస్తారో బాగా తెలిసిన జనం ఉన్నటువంటి దేశం మనది. ఇలాంటి పోకడలు శాశ్వతంగా నడవం. టెంపరీ గోల్స్ మాత్రమే మీరు చేరుకోగలరు, కానీ పర్మనెంట్గా గోల్ చేరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఇస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు నిరంతరం ప్రజలతో ఉండి, ప్రజలతో మమేకమై వారికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ ఇస్తూ పోతున్న తరుణంలో ఇక్కడ బీజేపీ కాదు కదా, బీజేపీతో ఇంకెన్ని ఇతర పార్టీలు కలిసినా, బీజేపీ ముసుగులో వేరే ఇతర పార్టీలు రెచ్చగొట్టినా, ఈ ఉన్న పార్టీలని కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో దోకా లేదు. దానికి కారణం మేము ఇస్తున్న సంక్షేమం, మేము కట్టుబడి చేస్తున్నట్టు అభివృద్ధి, ఇవన్నిటి కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఏళ్ళ తరబడి అణచివేయబడ్డాం అనుకున్నటువంటి ఫీలింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. 14లో ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ గారు ఏం చేశారు? 8 లక్షల పైన కోట్ల అప్పు చేసిపోయినారు. ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇస్తే ఫామ్ హౌస్కే పరిమితమైనారు. ఫామ్ హౌస్ పరిమితమైనారు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇలా బామర్దులు వాడవాడలో తిరిగి